ఒక మనిషి ఊపిరి పీల్చుకోకుండా ఎన్ని గంటలు బ్రతకగలడు? కింద కామెంట్ చేయండి. హాయ్, హలో ఎవ్రీవన్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి టాక్సిక్. మన యష్ గారు హీరోగా నటిస్తున్న మూవీ. ఆ మూవీ షూటింగ్ అనేది ఒక ఫారెస్ట్లో షూట్ ప్లాన్ చేశారు. కర్ణాటక ప్రొడ్యూసర్ అయిన వెంకట్ కె నారాయణ గారి పైన కర్ణాటక అడవి శాఖ కేసు నమోదు చేసింది. వీళ్ళు కేసు ఎందుకు నమోదు చేశారంటే, ఈ టాక్సిక్ మూవీకి సంబంధించి ఒక ఫారెస్ట్లో కొంత భాగం కట్ చేసి సో ఈ పరిధిలోనే షూటింగ్ చేసుకోవడానికి కర్ణాటక అటవీ శాఖ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేయాలి? ఆ పరిధిలోనే షూటింగ్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకోవాలి. అలా కాకుండా సనువు ఇచ్చారంటే సంకల్లో ఎక్కుతారనే సామెత ఉంది కదా, ఆ టైప్లో వీళ్ళు ఏం చేశారంటే, పర్మిషన్ ఇచ్చారు కదా అని చెప్పేసి ఇంకా కొంత భాగం ఫారెస్ట్లోకి ఆ చెట్లు నరుక్కుంటూ లోపలికి వెళ్ళిపోయారు. సో ఆ టాపిక్ మీద ఆల్రెడీ మన సోషల్ మీడియాలో బిఫోర్ కొన్ని వీడియోస్ వచ్చాయి. అంటే మేబీ ఒక 1 వీక్ బిఫోర్ కొన్ని వీడియోస్ వచ్చాయి. ఆ వెంకట్ కె నారాయణ గారు ఎవరైతే ఉన్నారో ఆయన మీద కేసు నమోదైంది. తర్వాత అటవీ శాఖ వాళ్ళు వెళ్ళి చూసిన తర్వాత, అరే మేము ఇచ్చింది ఇక్కడ వరకే, మీరు మొత్తం లోపలికి వెళ్ళిపోయారేంటి అని చెప్పేసి ఆ వెంకట్ కె నారాయణ గారి మీద కేసు నమోదు చేయడం జరిగింది. అంతే కదా, కేసు పెడతారు. ఎందుకంటే ఒక హద్దు ఇచ్చారు. హద్దు వరకు అటవీ శాఖ అంటే మ్యాక్సిమం వాళ్ళు ఏదో అంటే ఆక్సిజన్ లెవెల్స్ అవేవి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఏదో కొంత బాగా నిచ్చుంటారు. అక్కడ షూటింగ్ చేసుకోకుండా ఇంకా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇంకా అంటే స్పేస్ పెద్దగా చేసుకోవడానికి ఇంకా కొన్ని చెట్లు నరుక్కుంటూ వెళ్ళిన తర్వాత ఎవరు ఊరుకుంటారు? సో వాళ్ళు ప్రెసెంట్ అయితే కేసు పెట్టారు. అండ్ టాక్సిక్ మూవీ మనకి నెక్స్ట్ మంత్ లో రిలీజ్ అవ్వాలి. అది రిలీజ్ అవుతుందా కాదా అనేది కూడా కొంచెం డౌట్ గా ఉంది. సో సినిమా మ్యాటర్ పక్కకు పెడితే నేను ఒకటి అడుగుతానండి, మినిమం బేసిక్ సెన్స్ ఉంటుందా? టాక్సిక్ మూవీకి సంబంధించిన టీం మెంబర్ కి నిజంగా బేసిక్ సెన్స్ అనేది ఉందా? అడివండి, రోజుకి అడవి తగ్గిపోవడం వల్ల ఎన్ని అనార్థాలు జరుగుతున్నాయో తెలుసా మీకు? సరైన చెట్టు లేకపోవడం వల్ల ఆక్సిజన్ లెవెల్స్ అనేవి తగ్గిపోతున్నాయి. ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోవడం వల్ల ఒక మనిషికి ఎన్ని లోపాలు, ఎన్ని ఇబ్బందులు వస్తాయో తెలుసా? ఆక్సిజన్ తగ్గడం వల్ల ఒక మనిషికే కాకుండా ఎన్ని ప్రమాదాలని మనం కొని తెచ్చుకుంటామో ఒకసారి నేను చెప్తాను వినండి. మనం చెట్లు కొట్టేయడం వల్ల ఫస్ట్ గాలి అనేది చాలా తగ్గిపోతుంది. చెట్లు తగ్గిపోవడం వల్ల వాతావరణంలో మార్పులు ఏర్పడతాయి. కార్బన్ యాసిడ్ లేకపోవడం వల్ల భూమి ఉష్ణోగ్రత పెరిగి గ్లోబల్ వార్మింగ్ వేగవంతమవుతుంది. అంటే ప్రపంచం నాశనం అవ్వడానికి ముందే ప్రిపేర్ చేసుకుంటున్నాం చెట్లు నరికివేయడం వల్ల. చెట్లు నరకడం వల్ల ఇంకో ప్రాబ్లం ఉంది, వర్షాలు తగ్గడం. మామూలుగానే మన దగ్గర వర్షాలు చాలా తక్కువైపోయాయి. వర్షాలు వచ్చాయంటే అదేదో దేవుడు ఆగ్రహం వచ్చినట్టు ఒకేసారి వచ్చి అన్ని కొట్టుకుపోతాయి, లేకపోతే అసలు వర్షాలే ఉండవు. చెట్లు తగ్గడం వల్ల వర్షం పడే అవకాశం కూడా చాలా తక్కువ ఉంటుంది. అడవి తగ్గిపోవడం వల్ల మరి ముఖ్యంగా మనకంటే ఎక్కువ హాని జరుగుతుంది జంతువులకి. పక్షులు అవ్వచ్చు, పురుగులు అవ్వచ్చు, సింహాలు అవ్వచ్చు, ఎలుగుబంట్లు అవ్వచ్చు, ఎలిఫెంట్స్ అవ్వచ్చు, జింకలు అవ్వచ్చు, జిరాఫీలు అవ్వచ్చు, ఏవైనా అడవి తగ్గిపోవడం వల్ల వాటి జీవనం సరిగా లేక అవి మరణిస్తున్నాయి. రీసెంట్గా అనుకుంటా జూ పార్క్ వెళ్ళినప్పుడు, నేను చిన్నతనంలో జూ పార్క్ వచ్చినప్పుడు పెద్ద పెద్ద సింహాలు కనపడేవి. ఇప్పుడు అసలు సింహాలే లేవు. వాటి పరిమాణం అభివృద్ధి చెందక చనిపోతున్నాయి. అవే చెట్లు లేక పంటలు, మనం ఏదైతే రైస్ తింటున్నామో ఆ రైస్ దగ్గర నుంచి కందిపప్పు కానీ ఎవ్రీథింగ్ అండి, మనం తినే ఏవైతే ఉన్నాయో టమాటా, వంకాయ, క్యాబేజీ, కాలీఫ్లవర్, చెట్లు లేకపోవడం వల్ల, చెట్లు ఉంటేనే వర్షాలు పడాలి, వర్షాలు ఉంటేనే పంటలు చేతికి వస్తాయి. రైతులు నశించిపోతున్నారు. సరే బయటికి వెళ్ళి చూడండి రైతులు ఎన్ని కష్టాలు పడుతున్నారో. అని మీరు అనుకోవచ్చు, మేము ఇక్కడ చెట్లు నరికితే అక్కడెక్కడో వర్షాలు పడకపోవడం ఏంటి అనేసి. కర్ణాటకలో రైతులు ఉండరా? కర్ణాటకలో పంట పండించి తినరా? ఇప్పుడు మీరు చేశారు, రేపు ఇంకో పెద్ద మంది చేస్తాడు. ఇక్కడ ఫైనల్ గా ఒక మనిషి దగ్గరికి వస్తే ఆక్సిజన్ సరిగా లేకపోవడం వల్ల ఎన్ని వ్యాధులు బయటపడతాయంటే, ఒక వేడి గాలి. ఇప్పుడు మనం చూస్తున్నాం, నా చిన్నతనంలో చల్లగా ఉండేది సాయంత్రం అయితే, ఇప్పుడు వేడి గాలి. ఎంత వేడి గాలి అంటే ఆ వేడి గాలి ఒక్కొక్కసారి ముఖమంతా ఎరఎరలాడిపోతుంది. అండ్ పొల్యూషన్, విపరీతమైన పొల్యూషన్. అడవి, ఆ గాలి, ఆ చెట్లు, ఆ వాతావరణం ఉండడం వల్ల పొల్యూషన్ అంతా మనుషులకి ఆవహించకుండా బయటికి వెళ్ళిపోయేది. కానీ ఇప్పుడు చెట్లు తగ్గిపోతున్నాయి కదా, ఎటు వెళ్ళలేక మనుషుల్లోనే ఆ పొల్యూషన్ అంతా ఇమిడిపోతుంది. ఒక పక్క చెట్లు నాటుకుంటూ, మొక్కలు నాటుకుంటూ, స్వచ్ఛ భారత్ అని చేసుకుంటూ వస్తుంటే, ఒక పక్క మీరేమో అడవిని కూడా నరుక్కుంటూ వెళ్ళిపోతున్నారు. అడవి శాఖ వాళ్ళు పర్మిషన్ ఇవ్వడమే ఒక తప్పు అనుకుంటే, దాంట్లో వాళ్ళు ఇచ్చిన పరిధిలో చేసుకోకుండా మీ ఇష్టానుసారంగా చెట్లన్నీ నరికేసుకొని పోతుంటే, ఒక సినిమా తీసిన తర్వాత కూడా జనాలు చూడాలి.
మనం చేసే ఒక తప్పు వల్ల ఇంకా 10 తప్పులు పెరిగా ఉన్న మనుషులు చనిపోతే మనం తీసే సినిమాని ఎవరు చూస్తారు? ఫైనల్గా అడవి నశిస్తే మాత్రం, చెట్లు అనేవి లేకుండా పోతే మాత్రం మనిషి నాశనం అవ్వడం ఖాయం. ఇంకా ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. మంచి మెసేజ్, మంచి కంటెంట్ ఉందనుకుంటే మాత్రం తప్పకుండా 10 మందికి షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్లో తెలియచేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి.